డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. సో లాస్ట్ క్లాసెస్లో మనము క్లియర్గా డిస్కషన్ చేసాం. ఓకే, సో వాట్ ఈజ్ వాట్ అనేసి మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, యా స్క్రీన్ ఇస్ ఓకే మా? కనబడుతుందా స్క్రీన్ గైస్? స్క్రీన్ ఇస్ ఓకేనా? యా యా ఓకే డన్. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో థియరీ టాపిక్స్లో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి అనేది క్లియర్గా డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్లో వచ్చేసి అసాప్ మెథడాలజీ. అసాప్ మెథడాలజీ అంటే ఏంటి, అసాప్ మెథడాలజీ అనే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒక న్యూ బిజినెస్లో, ఒక న్యూ బిజినెస్ క్లయింట్ బిజినెస్లో మనము ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలంటే మనం మెథడ్ ఫాలో అవ్వాలి. సో అకౌంట్ సైకిల్కి ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందో ఎస్ఏపి కూడా అదే విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అకౌంటింగ్ సైకిల్ మీరు చూసుకుంటే లైక్ ఎలా చెప్పొచ్చు, మనకి ట్రాన్సాక్షన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఎలాగో ఇక్కడ కూడా ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ఒక మెథడ్ ఇచ్చారు. ఆ మెథడ్ ప్రకారంగా మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయండి, అప్పుడు ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ఒక రూపానికి వస్తాయి అని వాళ్ళు చెప్పారు. ఆ మెథడాలజీనే మనం ఈసీసీ 6.0లో ఉపయోగించుకుంటూ మనం వస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆ అసాప్ మెథడాలజీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లియర్గా ఎలా అనేది డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. కనపడుతుంది సార్. యా, చూడండి గైస్, టైప్స్ ఆఫ్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ ఫేస్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మ్యాక్సిమం 12 months నుంచి 16 months పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ మెథడాలజీలో ఒకవేళ మీ కంపెనీలో వర్క్ చేసే ప్లేస్లో ఈసీసీ 6.0 ఉంటే అసాప్, వాటర్ఫాల్, ఎజైల్ మెథడాలజీ 3 మెథడ్ ఇచ్చాడు. ఆ మెథడ్లో బెస్ట్ ప్రాసెస్ వచ్చేసి అసాప్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పారు. అదే S4 హనా ఉపయోగిస్తే యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఉపయోగించని చెప్పారు. ఆ మూడిట్లో బెస్ట్ వచ్చేసి యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగించని చెప్పారు. ఓకే, ఇది ఈసీసీ 6.0లో S4 హనాలో డిఫరెన్స్. ఓకే, ఈ అసాప్ మెథడాలజీని ఓకే ఏమని పిలిచేవాళ్ళు అంటే రోడ్ మ్యాప్ అని కూడా పిలిచేవాళ్ళు. ఓకే, అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ అంటే ఏంటి, స్పీడ్. క్లయింట్ బిజినెస్ని ఎంత స్పీడ్గా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం. యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఒక కొత్తగా క్లయింట్ యొక్క బిజినెస్ని ఎస్ఏపిలోకి న్యూ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ మెథడాలజీని ఆర్డర్ వైజ్గా మనం ఫాలో అవుతాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో వెళ్ళే ముందు ఇంప్లిమెంటేషన్ బికెమ్ స్మూత్ అండ్ ఈజియర్, మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్.
ప్రాజెక్ట్ రిసోర్స్, టైం, క్వాలిటీ, పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్. మనము ఒక క్లయింట్ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ యొక్క బిజినెస్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇన్ టైంలో టైం ప్రకారంగా క్వాలిటీతో స్మూత్ అండ్ ఈజీగా ఆ ప్రాసెస్ని క్లయింట్ యొక్క బిజినెస్ని ప్రాసెస్లో నీట్గా ప్రాసెస్ అనేది చేయాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ చేయాలి. ఓకే, డన్. సో దీంట్లో టోటల్గా 5 ఫేసెస్ ఉంటాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. సో ఈ యొక్క అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ అని కూడా పిలుస్తాం. ఒక రోడ్ మ్యాప్ లాగా స్టెప్ 1, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 ఆ విధంగా దీన్ని తీసుకొస్తారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్, దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్. సో ఇప్పుడు మనం చెప్పాం ఆల్రెడీ బిడ్డింగ్ జరుగుతుంది అని చెప్పాం. ఏం జరుగుతుందని? బిడ్డింగ్ జరుగుతుందని చెప్పాం. ఈ బిడ్డింగ్ లో క్లయింట్ బిజినెస్ కి అంటే వస్తాయి, ఐటీ కంపెనీస్ వస్తాయి. ఐటీ కంపెనీస్ వచ్చినప్పుడు ఆడ వేలం పాట లాగా జరుగుతుంది. ఎవరెవరు ఎంత పాడతారనేది చూసి ఆ యొక్క క్లయింట్ కి ఏ కంపెనీ అయితే కొంచెం రిలేటెడ్ అనిపిస్తుందో వాళ్ళ యొక్క అమౌంట్ కి ఆ కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఐటీ కంపెనీ ప్రాజెక్ట్ తీసుకుంటుంది క్లయింట్ దగ్గర నుంచి. తీసుకొని ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్‌తో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏంటి? ఎన్ని మంత్స్ పడుతుంది? ఓకే. సో, తర్వాత టీమ్ సైజ్ ఎంతుండాలి? ఆ టీమ్ సైజ్‌లో రోల్స్ ఫైనలైజేషన్ ఏముండాలి? అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి? ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి? ఎస్‌డి కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి? ఎండ్ యూజర్స్ ఎంతమంది ఉండాలి? అనేది టీమ్ సైజు. చ తి ఆ టీమ్ సైజ్‌లో 15 ఆర్ 17 దాంట్లో రోల్స్ ఫైనలైజేషన్. తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్స్. క్లయింట్స్‌తో కూర్చొని, కొలీగ్స్‌తో కూర్చొని ఆ ప్రాజెక్ట్‌ని వాళ్ళ యొక్క కంపెనీ దగ్గర నుంచి అంటే క్లయింట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా కంపెనీ కోడ్స్ ఏమున్నాయి, బ్రాంచెస్ ఏమున్నాయి, బిజినెస్ ఏరియాస్ ఏమున్నాయి, వెండర్స్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్, కస్టమర్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ అనేది కిక్ ఆఫ్ మీటింగ్స్‌లో తీసుకుంటారు. తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేపించుకుంటారు. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో, బడ్జెట్, టైమ్ లైన్, డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా అగ్రిమెంట్ సైన్ చేయించుకొని సైన్ అప్ చేస్తారు. అంటే సైన్ అప్ చేయాలంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్. సో ఎగ్జాంపుల్, వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. వీళ్ళు డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీలోకి వెళ్ళి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి బిజినెస్ అనేది అకౌంట్ స్టార్ట్ చేయలేరు. మధ్యలో మీడియేటర్గా ఎవరు పనిచేస్తారు? ఐటీ కంపెనీస్ పనిచేస్తాయి. ఫస్ట్ టైం టాలీ డేటా మైగ్రేషన్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. సో వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క అకౌంట్స్ని ఎస్ఏపిలో మ్యాప్ చేయాలి. అప్పుడు ఎవరు సహాయం కావాలి? మధ్యలో ఐటీ కంపెనీ సహాయం కావాలి. ఐటీ కంపెనీస్ యొక్క పని ఏంటి? క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఆ క్లయింట్స్ యొక్క అకౌంట్స్ని ఎస్ఏపిలో మ్యాప్ చేయడం ప్రాపర్గా. ఎందుకంటే వీళ్ళకి వర్క్ వచ్చు కాబట్టి, వీళ్ళు మార్కెట్లో ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే. సో అది సెకండ్ది. ఫేజ్ 2 బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్. ఓకే. సో ఇప్పుడు యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ యొక్క ప్రజెంట్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్. సో లైక్ అది కంపెనీస్ కావచ్చు, కంపెనీ కోడ్స్ కావచ్చు, బిజినెస్ ఏరియాస్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, వాళ్ళ బిజినెస్ సైజు కావచ్చు, టర్న్ ఓవర్ కావచ్చు, ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఏ కంట్రీస్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఉంటాం. ప్రాపర్గా తీసుకోవాలి. ప్రాపర్గా తీసుకొని టు బి ఇన్ఫర్మేషన్ లైక్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్. వాళ్ళ వర్క్ టోటల్గా చేసి ఫ్యూచర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం. సో తర్వాత గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే మనం యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తీసుకోకపోయినా, టు బి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వకపోయినా ఎక్కడ గ్యాప్ వచ్చింది దాన్ని చెక్ చేసుకోవాలి. తర్వాత స్కోప్ డాక్యుమెంట్, క్వశ్చనరీ ఫామ్ సెండ్ టు ది క్లయింట్. ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మనం ఒక ఫామ్ ఇస్తాము, దాంట్లో ఫిల్ చేసి వాళ్ళు మెయిల్ చేయొచ్చు మనకి వాళ్ళకున్న డౌట్స్ని. ఈ విధంగా డాక్యుమెంటేషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. తీసుకున్న తర్వాత ఫేజ్ 3 రియలైజేషన్ కాన్ఫిగరేషన్స్. సో 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్లో
క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ని ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకే. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరేంటి? ఆ కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఆ కంపెనీ కోడ్స్ అండర్‌లో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? ఆ బిజినెస్ ఏరియాస్‌లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? సో, ఆ బిజినెస్ ఏరియాస్‌కి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? లైక్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు? ఇండియాదా? అమెరికాదా? ఇవన్నీ కూడా 80% వరకు బేస్‌లైన్ కాన్ఫిగరేషన్‌లో ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి. ఆ యొక్క 80% వరకు అతను కంప్లీట్ చేస్తేనే బ్యాక్ ఎండ్‌లో, ఫ్రంట్ ఎండ్‌లో ఎండ్ యూజర్స్ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయగలుగుతారు. సో, తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్. గ్యాప్ ఆర్ ఇంటిగ్రేషన్స్. ఎంఎం, ఎస్డి, హెచ్ఆర్. ఇక్కడ చూడండి. ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఎంఎం, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్ట్ ప్లానింగ్ ఇలా కొందరు అవసరం అవుతారు మధ్యలో. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఒక 20% వరకు వాళ్ళు చేస్తారు ఇంటిగ్రేషన్ పార్ట్. సో, ఇది 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అని చెప్తాం. రియలైజేషన్‌లో కాన్ఫిగరేషన్ ప్రాసెస్ జరుగుతది. ఇంక ఫోర్త్ ఫేజ్‌లో ఫైనల్ ప్రిపరేషన్ అంటే టెస్టింగ్. నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయా లేదా? ఒక టీ కోడ్ కొడితే సేమ్ దానికి రిలేటెడ్ స్క్రీన్ ఓపెన్ అవుతుందా? లేదంటే వేరే స్క్రీన్ ఓపెన్ అవుతుందా? టెస్టింగ్. యూజర్ ట్రైనింగ్ ఎండ్ యూజర్స్‌కి. యూఏటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, వైసిప్, వర్క్‌ఫ్లో, రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్‌మెంట్స్, ఫార్మ్స్. ఏదైనా న్యూ రిక్వైర్మెంట్స్, క్లయింట్ న్యూ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా న్యూ రిలీజెస్ వచ్చినా, అప్‌గ్రేడేషన్స్ వచ్చినా, అది పర్ఫార్మెన్స్ ఏదైనా టీ కోడ్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా స్క్రీన్ ఓపెన్ అవ్వకుండా స్క్రోలింగ్ అవుతున్నా, సో తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏదైనా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి చేసేటప్పుడు కానీ, ఎఫ్ఐ టు ఎంఎంకి చేసేటప్పుడు కానీ, ఎఫ్ఐ టు ఎస్డీకి చేసేటప్పుడు కానీ, ఇంటిగ్రేషన్ ప్రాబ్లం ఉన్నా, ఎండ్ యూజర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చే విధానమైనా, ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్‌లో జరుగుతాయి. సో తర్వాత మనకి ఫేజ్ 5 గో లైవ్ ఆర్ సపోర్ట్. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్, బ్యాక్ ఎండ్ స్క్రీన్‌లో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌లో ఎండ్ యూజర్ జస్ట్ పోస్టింగ్ చేస్తాడు. సో ఫ్రంట్ ఎండ్‌లో ఎండ్ యూజర్స్ పోస్టింగ్ చేస్తాడు కాబట్టి అతనికి సాలరీస్ తక్కువ. కాన్ఫిగరేషన్ చేస్తున్నాడు కాబట్టి ఎఫ్ఐ కన్సల్టెంట్‌కి సాలరీస్ ఎక్కువ. ఏవైనా ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా అది యూట్యూబ్ చూస్తావో, నెట్‌లో సెర్చ్ చేస్తావో, ఎవరి దగ్గర నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావో, అది అయన్నీ వాళ్ళకనవసరం. ఎఫ్ఐ కన్సల్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అది ఎలాంటి ఎర్రర్ వచ్చినా నువ్వు కనిపెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్. ఓకే. ఇవి అసాప్ మెథడాలజీ అంటారు. ఈ అసాప్ మెథడాలజీని మనము ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. ఓకే. ఈ 5 స్టెప్స్ ప్రకారంగా పోతే అకౌంట్స్ ప్రాపర్‌గా వస్తాయి. ఇది ఎస్ఏపీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పిన మెథడాలజీ. ఇది. ఈ రోజుతో మనకి థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎస్ఏపీలో థియరీ అనేది కంప్లీట్. ఇప్పుడు మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్స్‌లోకి వెళ్తాం. కాన్ఫిగరేషన్స్‌లోకి వెళ్ళే ముందు మనము ఎస్ఏపీలో మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. ఓకే. సో, ఫస్ట్ చూడండి. ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎస్ఏపీలో ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే. అసలు ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఈ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎల్‌కేజీలో, యూకేజీలో మనం చిన్నప్పుడు 1-3లు ఏబీసీలు ఎలా నేర్చుకుంటామో ఎస్ఏపీలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ దీన్నంటాం. అసలు ఏంటి సార్ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? దీన్ని మనం ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్తాం. దీన్నేమని చెప్తాం? ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అని మనం చెప్తాం. ఇది ఎస్ఏపీ ఆర్/3 సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. ఎస్ఏపీ ఆర్/3 సిస్టమ్ మీద ఇది వర్క్ అవుతుంది. అంటే ఒక క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్స్‌ని, ఒక క్లయింట్ యొక్క గోల్స్‌ని వాటిని మనము ప్రాపర్‌గా మనము ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్‌లో ఫస్ట్ స్టెప్‌లో మనం ప్రాపర్‌గా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ
ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో కంపెనీ కోడ్స్, ఆ కంపెనీ కోడ్స్ అండర్లో బ్రాంచెస్, బిజినెస్ ఏరియాస్, సో తర్వాత డిపార్ట్మెంట్స్, కస్టమర్స్, వీటన్నిటికి సంబంధించి ఫస్ట్ స్టెప్లో ఆ బిజినెస్కి సంబంధించిన ప్రాసెస్ కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. ఓకే, అంటే ఒక ఆర్గనైజేషన్ యూనిట్ అని కూడా పిలుస్తారు. సో బిజినెస్ యొక్క ఫంక్షన్స్ని, ఆబ్జెక్ట్స్ని ఫస్ట్ స్టార్ట్ చేసేది ఈ ప్లేస్లోనే. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు టోటల్గా 11 ఉంటాయి. వాటికి సంబంధించిన టీ కోడ్స్, వీటిని ఇలాగే ప్రాపర్గా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. 1 2 3లను నువ్వు 1,00,000 వరకు ఎలా గుర్తుపెట్టుకుంటావో ఈ యొక్క ప్రాసెస్ని కూడా ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. డిఫైన్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, బిజినెస్ ఏరియా OX03, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OCC1, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OBB6, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా FM_function, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ OX15. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మా టాటా కంపెనీ. టాటా కంపెనీ దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ కంపెనీ దట్ ఈస్ కాల్డ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒకటే ఉంటాయమ్మా, లేకుంటే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మళ్ళీ చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయా? చెప్పండి. చాలా కంపెనీస్ ఉంటాయి సార్. ఓకే, జస్ట్ నేమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్తో మనకి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, అది రిలయన్స్ అయినా, టాటా అయినా, ఆదిత్య బిర్లా అయినా, ఇన్ఫోసిస్ అయినా, విప్రో అయినా, ఏదైనా కావచ్చు మా. ఫస్ట్ 3 డిజిట్ నెంబర్తో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఇన్ SAP is the smallest organizational unit of financial accounting for which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, SAP టాటా కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ మీకు గుర్తుండేటివి చెప్పండి. మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువులో టాటా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం తినే దగ్గర నుంచి బట్టల దగ్గర వరకు ఉపయోగించే ప్రతి ప్రోడక్ట్లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి కంపెనీ కోడ్లు చెప్పండి చూద్దాం. చెప్పండి మా, టాటాలో ఏమేమి ఉన్నాయి? టాటా సాల్ట్, టాటా టాటా సాల్ట్, సాల్ట్, ఇంకా టాటా క్రోమానా, టాటా మోటార్స్, ఇంకా టాటా స్టీల్, ఇంకా జూడియో, టాటా జూడియో, ఇంకా టాటా టీ, టాటా స్కై, ఇంకా టాటా టెలికాం. సో ఇవన్నీ ఏంటి అంటే ఇది హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇవన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీ, అంటే మనం ఒక మనిషి ఉపయోగించే ప్రతి ఐటంలో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్ పెట్టుకొని వాళ్ళు సపరేట్ కంపెనీ కోడ్స్తో బిజినెస్ రన్ చేస్తున్నారు. సో ఎప్పుడు ఇలా చెప్పొచ్చు, ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఏమవుతుందా? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? స్టేట్స్ ఏమంటారు? 29 స్టేట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు మా? ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే ఈ స్టేట్స్ అనేవి కంపెనీ కోడ్లు అవుతాయి. ఇప్పుడు టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్. ఏమంటారు వీటిని? కంపెనీ కోడ్స్ అంటారు. కంపెనీ కోడ్స్. సో ఇక్కడ స్టేట్స్ ఏమంటాం మనం? కంపెనీ కోడ్స్.
ఈ యొక్క కంపెనీ కోడ్స్లో స్టేట్స్లలో మళ్ళీ ఏముంటాయి? డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఏముంటాయి? డిస్ట్రిక్ట్స్. ఈ డిస్ట్రిక్ట్స్లలో మళ్ళీ ఏముంటాయి? మండలాలు ఉంటాయి. ఈ మండలాలు ఏముంటాయి? మళ్ళీ విలేజెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. సో అలాగే ఇక్కడ కూడా టాటా కంపెనీ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ కోడ్స్ ఇవన్నీ ఏమొస్తాయి మనకి? డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ టైప్ ఆఫ్ బిజినెసెస్ అన్నీ ఉంటాయి. సో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టెలికామ్ కెమికల్స్. అదే రిలయన్స్లో రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్. అంటే ఒక్కొక్క కంపెనీ కోడ్కి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సపరేట్గా ఉంటాయి. అన్నీ కలిసి కాదు, గుర్తుపెట్టుకోండి. టాటా స్టాల్ట్ సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ ఓకే, బ్యాలెన్స్ షీట్ సపరేట్గా ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ బ్యాలెన్స్ షీట్. సో అదే టాటా క్రోమా దాని సపరేట్గా ఉంటాయి. టాటా మోటార్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా ఫస్ట్ ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేస్తారు స్టార్టింగ్లో. ఫైనల్గా 31st మార్చ్లో ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న ప్రతి కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో అన్నిటిని మిక్స్ చేసి ఒక వాల్యూ బయటికి తీస్తారు. ఒక వాల్యూ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా 1 year వరకు అన్నీ సపరేట్గా దాని యొక్క వాల్యూస్ ఏది ప్రాఫిట్లో ఉంది, ఏది లాస్లో ఉందని ప్రాపర్గా సపరేట్గా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, సో అది ఓకే. ఇప్పుడు ఈ యొక్క కంపెనీ కోడ్స్ ఏవైతే మీరు క్రియేషన్ చేశారో, ఇప్పుడు ఈ యొక్క 3 కంపెనీ టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ ఉన్నాయి. ఈ 3 కంపెనీ కోడ్లు రిలయన్స్కు సంబంధించిందా, టాటాకు సంబంధించిందా అనేది నువ్వు బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి కదా. ఓకే, ఆ 3 కంపెనీ కోడ్లు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అండర్లో నడుస్తున్నాయి అనేది తెలియాలా. సో అప్పుడు ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. అంతే కదమ్మా. ఇప్పుడు టాటా స్టీల్ తీసుకొని వెళ్ళి రిలయన్స్గా అటాచ్ చేస్తామా, లేదంటే రిలయన్స్ రోడ్స్ వచ్చేసి టాటా గ్రూప్ అసైన్ చేస్తామా? అలా చేయొచ్చా? చేయకూడదు కదా. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో 100 కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, సహజం. కానీ దాని హెడ్ ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 29 రాష్ట్రాలకు సీఎంలు 29 మంది ఉంటారు. ఆ 29 సీఎంలకి హెడ్ ఎవరు? పిఎం. ఓకే, అంతే కదా. సో అలాగే ఇక్కడ ఉన్న ప్రతి కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్కి హెడ్ ఎవరు? టాటా కంపెనీ. ఈ యొక్క మొత్తం కంపెనీ కోడ్లు ఏ అండర్లో నడుస్తున్నాయి? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో నడుస్తున్నాయి. ఈ 29 రాష్ట్రాలు ఎవరు అండర్లో నడుస్తాయి? పిఎం. ఓకేనా, పిఎం చేతులు అండర్లో నడుస్తాయి. ఓకే, డిస్ట్రిక్ట్లు ఎవరు అండర్లో నడుస్తాయి? స్టేట్ అండర్లో నడుస్తాయి. మండలాలు ఏ దానిలో నడుస్తాయి? డిస్ట్రిక్ట్లలో నడుస్తాయి. విలేజెస్ ఏ దానికి నడుస్తాయి? మండలాల కింద నడుస్తాయి. అట్లా కేటగిరీస్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్స్ అని చెప్తాం. తర్వాత అది ఏ కంపెనీ కోడ్ అండర్లో వర్క్ చేస్తున్నాయో దానికి అండర్లో బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. ఓకే, అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పాం ఇండియా, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ అనేసి. ఓకే, బాగుంది. ఇప్పుడు టాటా మ్యూట్లో పెట్టుకోండి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఆ టాటా గ్రూప్ ఆఫ్ అండర్లో టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా కెమికల్స్ ఉన్నాయి. ఇప్పుడు టాటా స్టీల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయమ్మా? 13 ఉన్నాయా? 26, 27 లేదంటే 25? ఇప్పుడు లేదు జిల్లాలు, డిస్ట్రిక్ట్స్ మా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? 13 సార్. 13? ఏంటయ్యా నువ్వు? 13. ఆ కాలం పోయింది సార్. మేము నేర్చుకునేది SAP సార్. మీరు జీకే అడిగితే ఎట్లా సార్ అంటారా? ఓకే, ఇప్పుడు ఎన్ని? 26 అనుకుంటా. 26 ఏమో ఉన్నాయి ఆంధ్రాలో. ఓకేనా, 26 మేబీ 26 జిల్లాలు ఉన్నాయి. అంటే ఇండియా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, స్టేట్స్ అనేది కంపెనీ కోడ్స్. ఆ స్టేట్స్ అండర్లో డిస్ట్రిక్ట్లు ఉంటాయి కదా, కర్నూలు, వైజాగ్, గుంటూరు, ఒంగోలు, వీటన్నిటిని బిజినెస్ ఏరియాస్ అంటాం. ఇక్కడ కూడా అంతే. సో ఏపీలో ఉంది టాటా స్టీల్ కంపెనీ. ఏపీలో ఎక్కడెక్కడ ఉంది? కడప, నెల్లూరు, వైజాగ్. ఇవి బిజినెస్ ఏరియాస్. అంటే
ఒక బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం సపరేట్గా ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత స్టేట్ల వైడ్ కూడా చేయొచ్చు, డిస్టిక్ వైజ్ చేయొచ్చు, స్టేట్ వైజ్ కూడా చేయొచ్చు, ఫైనల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ కడపలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు నేను వైజాగ్లో పెడతాను బ్రాంచ్, ఒంగోలులో పెడతాను, గుంటూరులో పెడతాను, నెల్లూరులో పెడతాను, కర్నూలులో పెడతాను. సో ఇవన్నీ ఏంటి? బ్రాంచెస్ వైజ్ ఫస్ట్ నేను ఐడెంటిఫై చేస్తాను ప్రాఫిట్ అండ్ లాస్. గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ కాదు, ఫస్ట్ బ్రాంచ్ వైజ్ చెక్ చేస్తాను ఇండివిజువల్గా. ఏ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఏ బ్రాంచ్ లాస్ వస్తుంది అనేది ఇండివిజువల్గా ఐడెంటిఫై చేస్తా. ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసి మళ్ళీ 31st ఇయర్ మార్చ్లో గ్రూప్ ఆఫ్ కంపెనీలో యాడ్ చేసుకుంటా. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ బిజినెస్ ఏరియా వైజ్గా సెర్చ్ చేస్తాం, ఎలా రన్ అవుతుంది బిజినెస్, దీని యొక్క అకౌంటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, దీని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా నడుస్తున్నాయి. ఇంటర్నల్ ఈచ్ ఏరియా విల్ జనరేట్ ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇంటర్నల్గా ఫస్ట్ తెలుసుకుంటా ఏది నష్టాల్లో వెళ్తుంది, ఏది ప్రాఫిట్లో వస్తుంది అనేసి. ఓకే, అట్లా. ఓకే, డన్. ఇవి బిజినెస్ ఏరియాస్ అంటాం, OX03. ఇప్పుడు కడప, నెల్లూరు, వైజాగ్ ఈ మూడిటి కలిపి ఒక కన్సాలిడేషన్, అంటే మూడిటి కలిపి ఒక హెడ్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OC1లో. బిజినెస్ ఏరియాస్ అన్నిటి కలిపి ఒక హెడ్ లా క్రియేట్ చేస్తాం, కన్సాలిడేషన్ అంటాం దాన్ని. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా స్పెసిఫైజెస్ ద సెంట్రల్ బిజినెస్ సెగ్మెంట్ విత్ ఇన్ ఏ కంపెనీ. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇన్ SAP, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. ఈ మూడిటి కలిపి ఒక హెడ్ క్రియేట్ చేస్తాం. ఆ హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ని మళ్ళీ బిజినెస్ ఏరియాస్కి అసైన్ చేస్తాం. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ ఆర్ ఆర్గనైజ్డ్ యూనిట్స్ performed for a fixed area of activity or responsibility within a group. ఆ బిజినెస్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేస్తాం. సో తర్వాత నెక్స్ట్ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా OKBD. OKBD అనేది ఓల్డ్ టీ కోడ్, న్యూ టీ కోడ్ FM_ఫంక్షన్. ఓకే, కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయమ్మా? ఒక కంపెనీలో డిపార్ట్మెంట్స్ మ్యాండేటరీ ఏమేమి కావాలి చెప్పండి? డిపార్ట్మెంట్స్ ఏమేమి కావాలమ్మా? HR సేల్స్ డిపార్ట్మెంట్, అకౌంట్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, సో అకౌంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీ, అడ్మిన్ HR డిపార్ట్మెంట్ మ్యాండేటరీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీ. అడ్మిన్ డిపార్ట్మెంట్ ఇవి మూడు లేకుండా ప్రపంచంలో ఏదైనా బిజినెస్ నడుస్తుందమ్మా? ఎనీవన్? అడగదు. అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుంటే బిజినెసే రన్ కాదు. బిజినెస్ రన్ అవ్వాలంటే ఎంప్లాయీస్ ఉండాలి, HR డిపార్ట్మెంట్ ఉండాలి. నీ బిజినెస్ గురించి ప్రపంచం తెలియాలంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఇవి మూడు లేకుండా ఎలాంటి న్యూ బిజినెస్ రన్ కాదు. ఎలాంటి న్యూ బిజినెస్ రన్ అనేది కాదు. ఒక క్లయింట్ అనేవాడు న్యూ బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఆల్రెడీ రన్ చేస్తున్నాడు. అతను ఫస్ట్ టైం నాన్ SAP నుంచి SAP లోకి వారి యొక్క అకౌంట్స్ని మూవ్ చేయాలనుకుంటున్నాడు, మ్యాప్ చేయాలనుకుంటున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం చేసే ఫస్ట్ యాక్టివిటీ, సో ఆ బిజినెస్ యొక్క ఎన్ని డిపార్ట్మెంట్స్ అనేది మ్యాండేటరీ. ప్రతి బిజినెస్లో ఇవి మూడు ఉండాలి. నాన్ SAP నుంచి SAPలోకి క్లయింట్ బిజినెస్ని SAPలోకి మ్యాప్ చేయాలంటే ప్రాపర్గా మనం తీసుకొని వెళ్ళాలి. సో డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి కంపెనీలో అనేది కూడా మ్యాండేటరీ. ఇప్పుడు ఈ మూడు డిపార్ట్మెంట్ మ్యాండేటరీగా ఉండాలి. సో మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీ క్రియేషన్ చేసుకోవాలి. ఫంక్షనల్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్. ఇట్ ఈస్ అకౌంటింగ్ దట్ క్లాసిఫైస్ దట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ బై ఫంక్షనింగ్ ఆఫ్ సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్, R&D అన్నీ ఉంటాయి ఇంకా. సో తర్వాత ముఖ్యంగా సపరేట్గా మనము మాట్లాడుకుంటే OF01 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ దట్ ఆర్గనైజెస్ ద కంపెనీ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. అంటే బిజినెస్లో ఉన్న అమౌంట్ని ఏ విధంగా స్ప్లిట్ చేసి ఏ డిపార్ట్మెంట్కు ఎలాంటి మంత్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది
ఆర్గనైజ్ అనేది ప్రాపర్గా చేయాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. యూ కెన్ అసైన్ 1 ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ టు ఎ ఎఫ్ఎం ఏరియా ఇన్ ఎస్ఏపి. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అది ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి? ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎఫ్ఎం ఏరియా ఇన్ ఎస్ఏపి యూ నీడ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు ఎఫ్ఎం ఏరియా. ద లింక్ బిట్వీన్ కంపెనీ కోడ్ అండ్ ఎఫ్ఎం ఏరియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ది అసైన్మెంట్. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ కంపెనీ కోడ్కి ఎంత అమౌంట్ ఇస్తుంది మంత్లీ, ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది మ్యాండేటరీ. సో తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఫర్ స్పెసిఫైయింగ్ అండ్ కంట్రోలింగ్ కస్టమర్ క్రెడిట్ లిమిట్స్. ఇట్ కెన్ ఇన్క్లూడ్ 1 ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఇప్పుడు మనకి ప్రతి ఆర్గనైజేషన్లో కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్స్కి వాళ్ళ బిజినెస్ సైజును బట్టి మన బిజినెస్ ఏం చేస్తుంది, వారికి ఎంతవరకు లిమిటేషన్ ఇవ్వాలి, ఎంతవరకు లిమిటేషన్ అనేది ఇవ్వాలి. సో 1 crore ఇవ్వచ్చా, 10 lakhs ఇవ్వచ్చా, 20 lakhs ఇవ్వచ్చా? వాళ్ళు ఒకవేళ మనం అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ ఇస్తే వాళ్ళ అమౌంట్ పే చేయగలుగుతారా లేదా అనేది కూడా మ్యాండేటరీ. వాళ్ళ యొక్క సైజుని బట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీగా. ఓకే, అది కూడా అడుగు చూసుకోవాలి మనం ఇచ్చేటప్పుడు. తర్వాత అంటే క్రెడిట్ బేసిస్ మీద. సో ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి? If a customer is created several company codes that are assigned to different CCA, a separate credit limit is managed for the customer in each of the different CCA. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంట. ఓకే, OB38లో దీన్ని అసైన్ చేయాలి. సో మనకి లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది EC 6.0. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇలా కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అని చెప్తాం. ఓకే, ఇది మనకి థియరీ. సో ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం, లైక్ ఈ 11 స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టీ కోడ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని టీ కోడ్స్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెంబర్ నేను గ్రూప్లో ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేసి టుమారో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఫ్రమ్ టుమారో కాన్ఫిగరేషన్స్ మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో మనకి స్క్రీన్ ఎలా ఉంటుంది, మీరు లాగిన్ అయిన తర్వాత SAP ఇన్స్టలేషన్ అయిన తర్వాత మనకి SAP స్క్రీన్ ఇలా వస్తుంది. SAP లాగాన్, దీని మీద 2 times ప్రెస్ చేస్తాం. ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ SAP FICO సర్వర్ అంటే మనం ప్రాక్టీస్ చేసేది ఆన్లైన్ సర్వర్. ఆఫ్లైన్ సర్వర్ ఉంటుంది, ఆన్లైన్ సర్వర్ ఉంటుంది. ఆన్లైన్ సర్వర్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేయాలన్నా మీకు ఎలా చేయాలో తెలియకపోయినా ఆ టీ కోడ్లోకి వెళ్ళారనుకోండి, మీకులాగా సర్వర్లో కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డేటాను చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దానిలాగానే మనం వేరే కంపెనీ కోడ్ చేసి చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సర్వర్ యాక్సెస్. అదే మీరు ఆఫ్లైన్ సర్వర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఎవరి డేటా కూడా ఉండదు, మీది మాత్రమే ఉంటుంది. మీరు ఏదైనా చూసి వేరే వాళ్ళది చూసి చేయాలనుకున్నా చేయలేరు. సో కాబట్టి ఆన్లైన్ సర్వర్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ క్లయింట్ చూడండి 3 digit న్యూమరికల్ నెంబర్తో ఉంటుంది, అంటే ఇది ఒక సర్వర్. సో ఇది మనకు టాలీలోగా ఎలాంటి వెబ్సైట్లో దొరికేది కాదు. ఈ సర్వర్స్ మెయింటైన్ చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు. వాళ్ళు 3 నెలలకు 4 నెలలకి పర్ అమౌంట్ తీసేసుకొని ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్కి. దీనికంటూ ఒక వెబ్సైట్ ఉండదు, ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేది కాదు దీన్ని. ఓకే, సో ఇప్పుడు మీరు నేను నెంబర్ ఇచ్చిన తర్వాత అతను మీకు యాక్సెస్ ఇస్తాడు. దాన్ని ఇన్స్టలేషన్ చేసిన తర్వాత అతను ఒక యూజర్ నేమ్ ఇస్తాడు. నా యూజర్ నేమ్ ఇది. తర్వాత మీరు ఓన్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నా పాస్వర్డ్ నేను చేసుకున్నాను, ఓపెన్ చేసుకుంటాను, ఎంటర్. ఇది మెయిన్ హెడ్. ఈ మెయిన్ హెడ్లో మనం ఇక్కడ నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తాం. మనకి కాన్ఫిగరేషన్ స్క్రీన్ ఉంటుంది, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. డైరెక్ట్గా ఇక్కడ టీ కోడ్స్ ఉపయోగించి మనం స్క్రీన్లోకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. అలా లేకుండా
నావిగేషన్ పాత్ అంటారు. నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలనుకుంటే నావిగేషన్ పాత్ ద్వారా కూడా మనం వెళ్తాం. ఓకే. సో ఇక్కడ అనమాట దీనికి కమాండ్ ఫిల్. ఇక్కడ మనం టీ కోడ్స్ని యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఎస్పిఆర్ఓ ఇలా మీరు ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా అర్థమవుతుంది. ఓకే. ఇట్లా డేటా అనేది మీరు ఎక్సెల్లో మెయింటైన్ చేసుకుంటే బాగా అర్థమవుతుంది. ఎస్పిఆర్ఓ అంటాం. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. /n అంటే మనము బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. నువ్వు వేరే స్క్రీన్లో ఉన్నావు, ఆ స్క్రీన్లో నుంచి బ్యాక్ రావాలంటే /n ఇచ్చామంటే ఈ ప్లేస్లోకి వచ్చేస్తావు. ఈ ప్లేస్లోకి ఇప్పుడు ఈ స్క్రీన్ మీరు ఎక్కువసేపు ఓపెన్ చేసి పెట్టారంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. మనం చేసే సర్వర్ కదా, ఇంటర్నెట్ మ్యాండేటరీగా ఉండాలి. ఇది వితౌట్ ఇంటర్నెట్ సర్వర్ యాక్సెస్ ఓపెన్ అవ్వదు. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ ఇలాగే ఓపెన్ చేసి పెట్టాను, ఏం వర్క్ చేయకుండా ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచకూడదు, కట్ అయిపోతుంది అనమాట సర్వర్ కాబట్టి. చూడండి అది కూడా చూపిస్తాను. తర్వాత /n అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. అదే /n ఇచ్చి నువ్వు ఒక టీ కోడ్లో నుంచి మరో టీ కోడ్లోకి వెళ్ళాలంటే, ఒక స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్లోకి వెళ్ళాలంటే /n ఇచ్చేసి నువ్వు ఏ టీ కోడ్ స్క్రీన్లోకి వెళ్ళాలనుకుంటూ ఆ టీ కోడ్ స్క్రీన్ ఇచ్చారంటే చేంజ్ అవుతుంది. చేంజ్ టు ప్రజెంట్ స్క్రీన్ టు నెక్స్ట్ స్క్రీన్. మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి FI కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ స్క్రీన్, ఎండ్ యూజర్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్స్ కోడ్ అంటారు. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓకే. 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రిమైనింగ్ 6 డిజిట్స్ వచ్చేసి నెంబర్ ఉంటుంది. ప్రతి కాన్ఫిగరేషన్కి TR జనరేట్ అవుతుంది. తర్వాత EHP7 న్యూ ఫీచర్స్ ఫంక్షనాలిటీస్ వితౌట్ న్యూ అప్గ్రేడేషన్స్. ఎలాంటి న్యూ అప్గ్రేడేషన్స్ లేకుండా వర్క్ అవుతుంది అనమాట. ఓకే. ఎలాంటి న్యూ అప్లికేషన్స్ అయినా EHP అంటే వర్షన్ అనమాట, వర్షన్ లాగా. న్యూ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ వితౌట్ న్యూ అప్గ్రేడేషన్స్ లేకుండా వర్క్ అవుతుంది. ఇలాగా మీరు టైప్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్స్ అన్ని ఇట్లా ఎక్సెల్లో టైప్ చేసుకుంటే మీరు ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు ఏంది, కంపెనీ కోడ్స్ ఏంటి, బిజినెస్ ఏరియాస్ ఏంటని బై హ్యాండ్తో పేపర్లను రాసుకోండి, లేదంటే ఇలా ఎక్సెల్ అయినా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మెయింటైన్ చేస్తేనే ఆ వొకాబులరీ టెర్మినాలజీ మీకు బై హ్యాండ్కి వస్తుంది. మీరు అలా లేకుండా రాసుకోకుండా చేశారంటే అస్సలు మీ మైండ్లో సబ్జెక్టే ఉండదు. ముందు చెప్తున్నాను, కంపల్సరీగా మీరు రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎస్పిఆర్ఓ ఇచ్చాను. ఎస్పిఆర్ఓ SAP రెఫరెన్స్ ఇమేజ్. మీకు PDF ఒకటి ఉంటుంది, ఆ PDF ప్రకారంగా క్లాసెస్ చెప్తూ ఉంటాను. ప్రతి దానికి ప్రతి కాన్ఫిగరేషన్కి PDF ఉంటుంది, డోంట్ వరీ. ఆ 11 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ 11 స్టెప్స్కి నీట్గా PDF కూడా ఇచ్చేస్తా. నీ ఓపిక, చదివే ఓపిక ఉంటే చదివే ఓపిక ఉంటుంది. చూడండి, ఎస్పిఆర్ఓ ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. అంటే ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ OX15లో చేస్తాం దీన్ని. జస్ట్ మీకు చూపిస్తున్నాను. వీటిని కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటారు. తర్వాత ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, సో తర్వాత డెఫినేషన్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇక్కడ ప్లస్ ఉంటే దీంట్లో మీకు ఓపిక ఉంటే ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే అసలు గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి అనేది కూడా నువ్వు చదవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా టీ కోడ్లోకి వెళ్తుంది. ఈ స్పెట్స్ సింబల్ మీద ఏముంటాయి, గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చింటాడో, నీ ఓపిక ఉంటే చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన బ్యాక్ రావాలంటే ఇక్కడ సింబల్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా సింబల్స్, డెల్టా లాగా సింబల్స్, ఆ డెల్టాలలో మనం ఇంకా లోపల ఆప్షన్స్ ఉన్నాయని అర్థం. ఓకే. ఇప్పుడు ప్రతిదానికి దీనికి సంబంధించిన టీ కోడ్స్ మనకు తెలియాలంటే ఇక్కడ యూటిలిటీస్, లైక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ, వీటికి సంబంధించిన టీ కోడ్స్ కూడా బయటకు వస్తాయి. ఇక్కడ చూడండి, లాస్ట్లో 4 డిజిట్స్ చూడండి. డిఫైన్ కంపెనీ అంటే OX15, OB42, OB45 క్రెడిట్ కంట్రోల్ ఏరియా, OX02 క్రియేట్ కంపెనీ, OX03 బిజినెస్ ఏరియా. టీ కోడ్స్ అనమాట ఇవి, లాస్ట్లో వస్తాయి.
ఇవన్నీ డెఫినేషన్‌లో ఉంటాయి. అసైన్‌మెంట్‌లో అసైన్‌మెంట్స్ అంటాం. ఇవన్నీ అసైన్‌మెంట్స్. జస్ట్ చాలా సింపుల్‌గా ఉంటుంది మా ఎస్ఏపి. నువ్వు జస్ట్ కాన్ఫిగరేషన్‌లు మాత్రమే చేస్తావు. అంటే కొత్తగా ఏదైనా క్రియేషన్ చేస్తావు. లేదంటే అసైన్ చేస్తావు. అంతే. అసైన్ అంటే ఈ ఆప్షన్స్. నువ్వు చేసింది ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు అసైన్ చేస్తావు. అంతే. చాలా సింపుల్‌గా ఉంటుంది సబ్జెక్ట్. ఓకేనా? సో, ఇది టుమారో మనము స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఈ పీడీఎఫ్ కూడా అప్‌లోడ్ చేస్తాను. అది కూడా చూసుకోండి. క్లియర్? ఎనీ డౌట్స్ టుడే క్లాస్‌లో మా? ప్రేమ్, మహాలక్ష్మి, లావణ్య, ప్రసాద్, దుర్గా, స్వప్న ఎనీ డౌట్స్ మా? క్లియరా? ఓకే. నేను వాట్సాప్ Yes, sir. గ్రూప్‌లో నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేసి టుమారో మీరు ఇన్‌స్టాలేషన్ చేసేసుకోండి సాయంత్రం లోపల. ఓకేనా? Okay.